ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న నల్గొండలో మాదిగల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు మాదిగ జేఏసీ ప్రతినిధులు కత్తుల జగన్ కుమార్ మాదిగ, జేఏసీ చైర్మన్ కత్తుల తులసీదాస్ మాదిగ తెలిపారు. నల్గొండలో నిర్వహించే మాదిగల ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మాదిగల ఆత్మీయ సమ్మేళనం సభను విజయవంతం కోసం మాదిగ జేఏసీ ప్రతినిధులు నల్గొండ పట్టణంలోని పలు వార్డులలో సందర్శించి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం స్థానిక రామ్నగర్ గోదాం వద్ద గల వార్డులలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ జేఏసీ ప్రతినిధులు కత్తుల జగన్ కుమార్ మాదిగ, జేఏసీ చైర్మన్ కత్తుల తులసీదాస్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న నల్గొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో మాదిగ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ సమ్మేళనానికి మాదిగ ఉపకులాలను సన్నాహం చేసేందుకు గాను వార్డుల్లో సమావేశాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి మాదిగ ఉపకులాలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ వైస్ చైర్మన్ నాగుల నరసింహ మాదిగ, పట్టణ కన్వీనర్ కత్తుల సన్నీ, ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి బుర్రి స్వామి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి పెరిక అంజయ్య, నాయకులు స్థానిక మాజీ కౌన్సిలర్ కల్లెపురం యాదయ్య, కల్లెపురం గోవర్ధన్, పెరిగ వెంకట్, చింతా సంపత్, పొడపంగి సాయి, రమేష్, గోవర్ధన్, సాయి, స్వామి తదితరులు పాల్గొన్నారు. మాదిగల వర్గీకరణ విషయంలో గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పుని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే విధంగా మరి వారిపై ఒత్తిడి తీసుకురావడానికి తీసుకున్నటువంటి కార్యాచరణలోని భాగంగా ఈ నెల 23న స్థానిక ఎన్జీ కళాశాల ఆవరణలో మాదిగ ఆత్మీయుల సమ్మేళనాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఇట్టి సమ్మేళనాన్ని విజయవంతం చేయడానికి మరి నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డులలో సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరుగుతున్నది. మరి మాదిగ జేఏసీ గారి ఆధ్వర్యంలో అట్టి సమావేశం ఈరోజు రాజ్నగర్ వార్డులో సమీక్ష సమావేశము నిర్వహించడం, మరి ఆ యొక్క సమావేశం విజయవంతం కావడానికి మరి జన సమీకరణను ప్రోత్సహించడానికి, జన సమీకరణని తీసుకురావడానికి మరి ఆ వార్డు యొక్క పెద్దలు వారు నిర్ణయించిన ప్రకారంగా ఈరోజు ఇక్కడ సమావేశం చేయడం జరిగింది. మరి ఈ యొక్క సమావేశానికి మాదిగ జాతి బిడ్డలంతా మరి పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా మాదిగ జేఏసీ తరపు నుంచి మరి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయడానికి మాదిగ ఉపకులాలు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగస్తులు మరి అందరూ కంకణబద్దులై మరి అందులో భాగంగా ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయడానికి పట్టణంలో అన్ని మాదిగ పల్లెలు, మాదిగ వార్డులు తిరుగుతూ ఉన్నాము. ఈ పట్టణాల నుండి దాదాపుగా ఉద్యోగస్తులు, విద్యార్థులు, ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలు మరి వివిధ సంఘాల్లో ఉన్న మాదిగలు అందరూ కూడా 3000 మందిని సమాయత్తం చేస్తూ ఉన్నాము. జిల్లా వ్యాప్తంగా ఈ సమ్మేళనానికి దాదాపుగా 20,000 మంది మరి రాబోతున్నారు. కని విని ఎరగని రీతిలో ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాము. ఇంకా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఆత్మీయ సమ్మేళనం ఎన్జీ కాలేజీలో నడిబొడ్డున మన మాదిగల గుండెల చప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా అక్కడ మంత్రులకు వినపడి మన ఏబిసిడి వర్గీకరణ తక్షణమే కావాలని, ఏబిసిడి వర్గీకరణ అయినంత వరకు నిరంతరం పోరాటం చేస్తూనే ఉండాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి మాదిగ బిడ్డ నల్లగొండ జిల్లా పురిటిగడ్డ పోరాటాల అడ్డ, ప్రతి పోరాటం కూడా నల్లగొండ గడ్డ నుండి అవుతుంది. కాబట్టి ఈ పోరాటం కూడా మన వేముల వీరేశన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి నల్లగొండ ఉమ్మడి జిల్లాల నుండి 20,000 నుంచి 30,000 మంది వరకు మాదిగ బిడ్డలు వస్తున్నారు. కాబట్టి దీన్ని సమన్వయం చేసుకొని మన గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ కూడా సెలవు పెట్టండి. ఒక్కరోజు సెలవు పెడితే మనం బిడ్డలకు 100 సంవత్సరాల ఆశీర్వాదం ఉంటుంది, ఫలితం ఉంటుంది. బంగారు భవిష్యత్తు పాటలు వేసుకోవడానికి ఇదే మనకు ప్రథమ లక్ష్యం. జై మాదిగ.